ఇదంతా నా వల్లనే. ఐఎమ్ సారీ. అయ్యో అలా ఆలోచించొద్దు, నీ వల్ల ఏం జరగలేదు. ఈ చెంపదెబ్బకి జవాబు చెప్పి తీరుతాం. అలాగే పరువు అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాం. ఆ అబ్బాయి గొంతు నాకెందుకు ఆ గొంతు ఇంత క్రితం విన్నట్టు అనిపిస్తుంది ఏంటి? ఎవరు వాళ్ళు? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు, ఎవరో రౌడీ వెధవలు. కానీ భలే ధైర్యం చూపించావు నువ్వు. మరో ఆడపిల్ల అయితే ఇలా చేసేది కాదమ్మా. ఇప్పుడు తిరిగి మనం ఇంటికి చేర్చాలి. మీరు సహాయం చేస్తారా? ఏం సాయం కావాలి? ఆ, ఆటో రిక్షాని పిలిపించండి. ఏ రిక్షా ఇట్రా, రైటా, ఎక్కుమ్మా ఎక్కువ. ఓకే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు నాకు చేసిన హెల్ప్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. జాగ్రత్తగా వెళ్ళరండి, సరేనా? ఓకే. నువ్వు దాన్ని ఏం చేయకుండా ఎందుకలా వదిలేసావురా? అప్పుడప్పుడు అవకాశాన్ని, సమయాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలి. అది చేసిన వెధవ పనికి దానికి శిక్ష నేను నిర్ణయించేశాను. ఇప్పటిక మీరు తమాషా చూడండి. ధైర్య ప్రతీకారం తీర్చుకుంటాడు నాకు నచ్చే పద్ధతులు. నీ అంతట నువ్వే సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు సంతోషి. మేము వేరుగా చేయాల్సిన అవసరమే లేకుండా ఇప్పుడు నీ సమస్యతో పాటు ఆ ఇంట్లోకి ప్రవేశించు. మేమిచ్చుట నుంచే ఆనందాన్ని అనుభవిస్తాం. చాలా త్వరగా వచ్చారే మహారాణి మీరు. నీ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ఆఫీసా ఇది? రావాలనిపించినప్పుడు రావడానికి, వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళిపోవడానికి. అది మ్యామ్, ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే లేట్ అయింది. అలాగా? కృష్ణ, పగలకుండా జాగ్రత్తగా పెట్టు. ఏం పనండి అది? అది ఇంటి పని మ్యామ్. చూడు సంతోషి, నీ ఇంటి పనులు ఇక్కడికి వచ్చేలోపు గాని, ఇక్కడి నుంచి వెళ్ళాక కానీ చేసుకో. నువ్వు మాత్రం టైంకి రావాలి. అలాగే. సరే, పని మొదలుపెట్టు. సరే. ఇదిగో చూడు, ఈరోజు రాత్రి ధైర్య సార్ చిన్న పార్టీ ఇస్తున్నారు. 25 నుండి 30 మంది వస్తారు. అందరి కోసం వంట చేయాలి. 25-30 మందా? ఇదిగో లిస్ట్. ఏవేం చేయాలో ఇందులో రాసింది. అంతమందికి వంట చేయాలంటే చాలా టైం పడుతుంది పుష్ప గారు. పొద్దుపోతుంది. నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇక్కడే ఉండిపో. నేను ఇక్కడెలా ఉండగలను? ఇంట్లో ఎవరికి చెప్పను కూడా లేదు. నేను త్వరగా వంట చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. మీరు నేను చెప్పేది అర్థం చేసుకో. గొడవ ఏం గొడవ జరుగుతుంది ఇక్కడ? అది మ్యామ్, నేను సంతోషికి చెప్తున్నాను తను ఈరోజు ఇక్కడే ఉండాలని. కానీ తను వెళ్ళిపోతానంటోంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. నాకే ప్రాబ్లం రాకూడదు, అర్థమైందా? ఎస్ మ్యామ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.